సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఎక్కడున్నాడో సెంట్రల్ మినిస్టర్ తెలీదా? రేపు బీజేపీయే తెలంగాణలో పవర్లోకి వచ్చింది అనుకోండి, ఇంకొక అమ్మాయి ఇలాగే కేసు పెట్టింది అనుకోండి, అబ్బాయి కూడా లేదు అని కేసులు పెట్టాడు అనుకోండి, ఫస్ట్ వాళ్ళని లిఫ్ట్ చేస్తారా చేయరా? లేదు వీ విల్ గో త్రూ, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ దాచిపెట్టారో తెలియదు, వాళ్ళకి నోటీసులు సర్వ్ అయిన తర్వాత మెల్లగా తాపీగా బయటకు వస్తూ ఉంటే ఇది ఎక్కడ లాజిక్? బండి సంజయ్ గారు ఎంతసేపు మీరు హిందూయిజంని పెడుతున్నారు సార్, మీ అందరూ హిందూసే, అందుకే బీజేపీ అన్న పార్టీ బ్రతుకుంది, ఇంకా హిందూసే. కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు అందరూ. అసలు మీరెందుకు మీ కొడుకుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ముందు పెట్టరు అన్న ప్రధాన అంశాన్ని ఆయన ఆన్సర్ చేయరు, నోరు మెదపరు. అతనేమో ఈమెయిల్ ఇచ్చి కూర్చుంటాడు, మామ ఇంట్లో ఉండడు, నాన్న ఇంట్లో ఉండడు, ఎక్కడుంటాడో తెలియదు, ఇంకేమన్నా అంటే హిందువులు మన పైన దాడంటారు. ఇది కరెక్ట్ కాదు. ఐ ఆల్సో యాంటిసిపేట్ బండి భగీరథ్ షుడ్ కమ్ అవుట్ యాజ్ ఎ క్లీన్ పర్సన్. తప్పేం లేదండి ఇలా అనుకోవడంలో కూడా. అమ్మాయి ఎంత క్లీన్గా రావాలనుకుంటాం, అబ్బాయి కూడా అంతే క్లీన్గా రావాలనుకుంటేనే ఒక న్యూట్రల్ స్టాండ్లోకి వస్తాం మనం. కానీ మన ఆకాంక్షని పూర్తి చేయకుండా వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకుని మనకి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కనీసం కోఆపరేషన్ లేకుండా, కొడుకుని సరెండర్ చేయకుండా బేషరతు కూర్చుని నా గురించి మీకు తెలియదు అంటే మీ గురించి మాకు తెలుసు, మీ కొడుకు గురించి ఏంటో తెలియడానికి ముందు ఇన్వెస్టిగేషన్ పంపించండి ప్రజలందరూ కోరతారు తప్ప. ఒకవేళ ఇలాగే ఎదురు తిరిగి మేము డేట్లు ఇస్తాం అంటే ఇలాగే రేపు మీరు పవర్లోకి వచ్చి బీజేపీ ఇక్కడ కమలం వికసిస్తే, రేపు ఇంకొక స్త్రీకి ఇలాగే జరిగితే ఇదే రాజ్యం ఇదే పాలన అమలు చేస్తారా? చెప్పండి పోనీ. ఇది కూడా బండి సంజయ్ గారు ఒప్పుకోండి.